సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించడానికి కదిరి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన సందర్భం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకుడు అందరూ మద్దతు పొందిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ తెలుసు. గతంలో మరి నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాటు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు, ప్రతి చోట పారదర్శకత కావచ్చు. అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. క్షణం తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం. మన జిల్లాలో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట, ఇంతమంది నాయకులు మనం వచ్చి ఉన్నారు, ఇంతమంది పెద్దలు మనందరికీ వచ్చి వచ్చారు. ఈ 2 కొండ చాలా జరగలేదు. ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరిని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే